లారీలు కూడా నడుపుకునే మిత్రుడికి ఈరోజు వాహన మిత్ర ద్వారా మరి ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెట్టారు. ఒక దర్జీకి, ఒక మంగళకి, ఒక చాగలికి అని కాకుండా ప్రతి ఒక్కరికి, నేతలకి, గీతలకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని వాటిని కొనసాగిస్తూ ప్రత్యేకించి ఏదైతే ఈరోజు ప్రతి ఒక్కరి సంక్షేమే ధ్యేయంగాతో పాటు మన పిల్లలు కాలేజీకి వెళ్తే విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు ఈరోజు మన ప్రాంతం 1,00,000 కోట్లతోని మరి అభివృద్ధి చేయడానికి ఈరోజు జగనన్న మిషన్ విశాఖతో ఈరోజు ముందుకొచ్చి మన ప్రాంతం అంతా అభివృద్ధి చేసే దిశగా ఈరోజు తీసుకొస్తున్నారు. భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన విశాఖపట్నం అని తెలిసే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, అటు మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు, ఇటువైపు పోర్ట్లు, అటువైపు ఫిషింగ్ హార్బర్లు, కావలసిన ఫ్లైఓవర్లు, రోడ్లు, అన్నిటికంటే పరిపాలన రాజధాని వస్తే భీమిలి, మన భీమిలి నియోజకవర్గమే కీలకం. 150 సంబంధించిన ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీసులు అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. పరిపాలన మరింత మనందరికీ చేరువలో ఉంటుంది. అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈ రోజు ఐటీ సర్జ్ లాంటిది కూడా పెట్టి ఇప్పటికే మధురవాడలోని 2,200 కోట్లతో ఈ రోజు ఐటీ టవర్ ను కూడా కట్టి రావాల్సిన ఐటీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ రోజు వాటికి అవసరమైన నిర్మాణాలు కూడా వాళ్ళు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరు మన తాలూకా సంక్షేమ అభివృద్ధి కాకుండా భావితరాలకి, మన పిల్లలకి వాళ్ళు బంగారు భవిష్యత్తు కావాలంటే మనం అందరం కదిలి రావాలి. అటువంటి దానికి కావాలంటే జగనన్న రావాలి, పరిపాలన రాజధాని కావాలి. ప్రతి ఒక్కరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. రేపు రానున్న ఎన్నికల్లో మరి మీ అందరి తాలూకు అభిమానం ప్రాణ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో మన అవంతి శ్రీనివాస్ గారికి జగనన్న కానుక ఈ రోజు గెలిపించారు. ఇప్పుడు ఏదో పట్టుకొని వచ్చారు. సూపర్ 6 కాదు, డక్అవుట్ చేస్తామని చెప్పండి. వాళ్ళకి సమాధానం ఖచ్చితంగా పక్కనే బంగాళాఖాతంలో పంపిస్తాను కూడా చెప్పండి. మరి ఈ రోజు ఖచ్చితంగా గతంలోనే ఆడపిల్ల పుడితే 25,000, ఈవేళ ప్రతి ఇంటికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి అన్నాడు. ప్రతి ఒక్కటి ఇలాగ కళ్ళబుల్లి మాటలు చెప్పినవాడు ఒక్కటి కూడా చేయలేని వాడు ఈ రోజు వాలంటీర్ని తిట్టి వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చి రద్దు చేసినాడు. మళ్ళీ వాలంటీర్ని తీసుకొచ్చి 10,000 ఇస్తాడట. ఏదో సామెత ఉంది కదా, మింగడానికి మెతుకులేదు కానీ మీసాలే సంపంగి ఉన్నట. అన్నం పెట్టలేని వాడు ఈ రోజు మనకు వచ్చి మనం మళ్ళా అన్ని ఇస్తానని చెప్తున్నాడు. కొంగ జపం చేస్తున్నాడు. కొంగ జపం చేస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి వినండి. కొంగ జపం అంటే అందరికీ తెలుసు కదా, ఎంతమంది తెలుసు? నిజం చెప్పండి. కొంగ జపం చేశారంటే ఎదుటోడిని మోసం చేయడానికే కొంగ జపం చేస్తుంది. మీ కొంగ జపం ఖర్చు చెప్తాను, మీరు అందరూ జాగ్రత్తగా వినండి. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసి మన ఓటు ఏ విధంగా వేసాలని బంగాళాఖాతంలో కలపాలని డిసైడ్ అవ్వండి. కొంగ పాపం ఒక చెరువులోనే జపం చేసుకుంటా ఉంటుంది. ఎలాగంటే ఒంటికాలతో. కొంగ ఎప్పుడు ఒంటికాలతో జపం చేస్తుంది? చేయదు. ఒంటికాలతో చేస్తుంది. చుట్టూ అంతా చేపలు తిరుగుతూ ఉంటాయి. ఏంటి కొంగ చేపను చూసి మింగేయాలి కదా, ఇది ఎలాగా ఏమి తినకుండా పాపం పసుతుండి ఉపవాసం ఉండి జపం చేస్తుందని పాపం చాలా బాధపడుతూ ఉంటాయి చేపలు. మనందరికి కూడా ఏదైతే ఈవేళ మనందరికి కూడా మభ్య పెట్టడానికి, కళ్ళబుల్లి మాటలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాగొచ్చి మళ్ళీ కొంగ జపం చేస్తున్నారు, ఆ కొంగ కూడా అలాగే జపం చేస్తుంది. అయితే ఈ చేపలు అడుగుతాయి, కొంగ నువ్వు ఎందుకు అలాగా జపం చేస్తున్నావు, ఏంటి పరిస్థితి అంటే, నా బెంగంతా మీ గురించే, మీ బాగోగులు చూడటం గురించే, మీరేమైపోతారో నా బెంగ అని చెప్తుంటే, ఏమైంది మాకు అని అడుగుతాయి. ఏముంది, ఈ చెరువు ఎండిపోబోతుంది, మీరందరూ చచ్చిపోబోతున్నారని చెప్తారు. అయితే ఏం చేయాలని చెప్పంటే
ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే మీరు పక్కన ఒక చెరువు ఉంది, ఆ చెరువులోకి జాగ్రత్తగా మిమ్మల్ని తీసుకెళ్తాను, మీరు నన్ను నమ్మొస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ నేను రక్షిస్తాను అని చెప్తుంది కొంగ. సరే అని ఆ చేప పిల్లలు అన్ని ఒక్కసారి తీసుకెళ్ళలేరు కాబట్టి రోజుకు 4 తీసుకెళ్ళి ఆ చెరువు దగ్గర తిప్పుతానంటది. రోజుకి 4 చేపలు తీసుకెళ్ళి ఆ చెరువులో దింపుతానని రోజు వెళ్తుండేది. అయితే అక్కడ చేపలతో పాటు ఒక ఎండ్రకాయ ఈత కూడా ఉంటుంది, తెలుసు కదా ఎండ్రకాయ అంటే. అలాంటిది అది కూడా ఆ చేపలతో పాటు స్నేహం ఉంటుంది. అయ్యో చెరువు నిజంగా ఎండిపోతే నా పరిస్థితి ఏంటి, నన్ను కూడా తీసుకెళ్ళని ఆ కొంగను అడుగుతుంది. నేను తీసుకెళ్ళలేను కదా అంటే, పర్వాలేదు నీ మెడలు నేను పట్టుకొని వస్తాను, నన్ను తీసుకెళ్ళని చేపలతో పాటు అక్కడికి ఆ చెరువు చేరుకుంటుంది. ఆ చెరువు చేరుకొని చూసేటప్పటికి అక్కడ చేపల తాలూకా ముళ్ళు చనిపోయినవి అన్నీ ఉంటాయి, తేలుతూ ఉంటాయి. అమ్మ ఇది ఇలా చేసింది అని చెప్పని వెంటనే ఆ ఎండ్రికాయ దాని పేక నొక్కేసి అక్కడే ఆ చెరువులోనే దాన్ని సమర్చేస్తుంది. ఈ రోజు జపం చేస్తున్న కొంగ చంద్రబాబు లాంటి వాళ్ళు మళ్ళా ఆ పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ మనం మభ్యపెట్టి చేప పిల్లలంటే ఎవరు, ప్రజల్ని వీళ్ళందరినీ మభ్యపెడుతున్నారు. అందుకే ఈవేళ తెలివైన వారు మన ఓటు ఎండ్రికాయ లాంటిది, ఖచ్చితంగా రేపు రానున్న ఓటుతో బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఏవైతే కొంగని మరి చేపల్ని చంపి వీళ్ళ మోసం చేసిన కొంగని ఏ విధంగా చెప్పాయో